యాషువా మెస్సయ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో అందరికీ షలోం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క క్రిస్మస్ యొక్క ఆరాధన, క్రిస్మస్ యొక్క ప్రభు అయినటువంటి యాషువా మెస్సయ వారి యొక్క జన్మము గురించి మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో అద్భుతమైనటువంటి సాక్ష్యాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ పరలోకపు జీవం గల దేవుని యొక్క పుట్టుక బహు గొప్ప ధన్యత ఈ యొక్క భూనివాసులకు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన జన్మిస్తాడని పాత నిబంధన గ్రంథంలో ఎన్నో గొప్ప రెఫరెన్స్లు సాక్ష్యంగా చెప్తూ వస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో మా ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ సంతానం ద్వారా రక్షకుడు లోకమునకు వస్తాడు వ్రాయబడి ఉన్నది. ఆ యొక్క లేఖనము మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో నెరవేరింది. స్త్రీ యందు ఆయన పుట్టి, పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే అందరూ కూడా మగవాళ్ళ యొక్క పేర్లే రాయబడి ఉంటాయి. కాబట్టి ఆ యొక్క 17వ వచనము 16-17వ వచనంలో మాత్రము ప్రభు అయినటువంటి యాషువా మెస్సయ వారు ఆయన స్త్రీ యందు పుట్టి కన్యకైన మరియమ్మకు జన్మించాడని లేఖనం సాక్ష్యం. ఆయన అబ్రహాము సంతానంగా ఆయన వస్తాడని ఆది కాండం 12వ అధ్యాయం 3వ వచనంలో 22వ అధ్యాయం 18వ వచనంలో అబ్రహాం యొక్క సంతానంగా ఆయన వస్తాడు, ఆకాశపు నక్షత్రముల వలె ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వారు ఆ యొక్క సంతానం విస్తరింపబడతారని చెప్పేసి వ్రాయబడి ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారు, కన్య ద్వారా ఆయన జన్మిస్తాడు, యూదా గోత్రంలో ఆయన పుడతాడు. ఆది కాండం 49:10 వచనంలో రాజదండము యూదాయుద్ధ నుంచి తొలగదు, ఆ యొక్క శిలోహు వచ్చే ఆయన రాజ్యము వచ్చే వరకు, పరలోక రాజ్యం వచ్చే వరకు యూదాయుద్ధ నుంచి ఆయన రాజదండము తొలగదు అని ఆది కాండం 49:10లో వ్రాయబడి ఉన్నటువంటి లేఖనం నెరవేరు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, దావీదు వంశంలో నుండి రాజులకు రాజు వస్తాడు. 2వ సమూయేలు గ్రంథం 7:12-13 వచనాలు, యెషయా గ్రంథం 11:1 రాజులకు రాజు, యూదా గోత్రపు రాజు, ఆయన రాజుగా వస్తాడని చెప్పేసి లేఖనం సెలవిస్తుంది. కన్య ద్వారా ఆయన పుడతాడు, కన్యక ద్వారా ఆయన వస్తాడు అని యెషయా గ్రంథము 7:14లో ఆయన జన్మిస్తాడని లేఖనం సాక్ష్యం ఇస్తూ వస్తుంది. అవును ప్రియమైనటువంటి వారు, బెత్లెహేంలో ఆయన పుడతాడని లేఖనం, బెత్లెహేంలో ఆ యొక్క మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం సాక్ష్యం ఇస్తుంది. బెత్లెహేమునందు ఆయన జన్మిస్తాడు, శాంతికి రాజు, దేవుని యొక్క కుమారుడు. యెషయా గ్రంథం 9, ఆయన యెషయా గ్రంథం 9:6-7 వరకు ఆయన శాంతికి రాజు, సమాధాన పాత్రుడు, సమాధానమును తీసుకొని వచ్చేవాడు ఆయన. ఆ యొక్క లేఖనం నెరవేరింది. అవును ప్రియమైనటువంటి వారు, కొత్త నిబంధనలో పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో మత్తయి సువార్త ఆ యొక్క గాబ్రియేల్ దూత ద్వారా ప్రకటించినటువంటి లూకాసు సువార్త 1:26-38 వరకు, యేసేపు కలలో వచ్చి ముందుగానే ప్రకటించినట్టు మత్తయి సువార్త 1:18-20 వరకు ముందుగానే దేవదూత ప్రకటన, యేసేపు ఒక దర్శనం చూచాడు. యాషువా మెస్సయ యొక్క జననము, బెత్లెహేములో ఆయన పుట్టాడు. లూకాసు సువార్త 2:1-17 మనం ధ్యానించున్నాం. మత్తయి సువార్త 2:1లో బెత్లెహేములో ఆయన పుట్టాడు. కాపర్లకు దూతలకు ఆయన ముందుగానే సందేశం ఇచ్చాడు. ఇంత గొప్ప కార్యాలు జరిగినాయి. ఎవరి పట్లను కూడా ఈ కార్యాలు, ఏ ప్రవక్త పట్ల కూడా ఎక్కువ కార్యాలు జరగలేదు. కాపర్లకు దూతలకు ముందుగానే సందేశం వెళ్ళింది. తూర్పు దేశపు జ్ఞానులు ఆయన ఆరాధించుటకు వచ్చారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-12 వరకు తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను ఆరాధించడానికి వచ్చారు. నజరేతులో ఆయన నివాసం ఉంటాడని మత్తయి సువార్త 2:19-23 నుంచి ఆయన యొక్క నివాసం నజరేతు నుంచి ఆయన వస్తాడని చెప్పేసి లేఖనం సెలవిస్తుంది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా? ఇదిగో వచ్చినవాడు సర్వశక్తి గల రాజులకు రాజు, మహిమగల రాజు, ప్రభు అయినటువంటి యాషువా మెస్సయ. అవును, ఇది ఒక యాదృచ్ఛికము కాదు. యాషువా మెస్సయ యొక్క పుట్టుక యాదృచ్ఛికం కాదు. దేవుడు చెప్పినటువంటి గొప్ప ప్రవచనాల యొక్క నెరవేర్పు. ఆది కాండం నుంచి మలాకి వరకు దేవుడు చెప్పినటువంటి గొప్ప ప్రవచనాల యొక్క నెరవేర్పు. ఆయన మన రక్షణ కోసం లోకంలోకి వచ్చారు. సాక్ష్యం ఇస్తుంది లూకాసు వార్త 2:10-11 మన రక్షణ కోసం ఆయన లోకంలోకి వచ్చారు అని సెలవిస్తున్నాం. అవును ప్రియమైనటువంటి వారుల, భయపడకుడి, దూత ద్వారా ఇవ్వబడినటువంటి వాగ్దానము, భయపడకుడి. 2025 సంవత్సరాల తర్వాత కూడా భయపడకుడి అనేటువంటి ఒక వాగ్దానం 2025 సంవత్సరాల క్రితం ఆయన జన్మించినప్పటి నుంచి ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి వారు భయపడకుడి అనేటువంటి ఒక వాగ్దానం సమస్త ప్రజలకు మహా సంతోషకరమైనటువంటి శుభవార్త ఆయన తెలియచెప్పున్నాడు. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని
ఆయనే ప్రభు అయినటువంటి యాషువా మెస్సే అని ఆయన పరలోకపు దూత చేత చెప్పబడినటువంటి యాషువా మెస్సే యొక్క పుట్టుక యాదృచ్ఛికమైన సంఘటన కాదని లేఖనంలో నెరవేర్పు అని పాత నిబంధనలు ముందుగానే చెప్పినటువంటి ఇది ఒక దేవుని యొక్క ప్రణాళిక. రక్షకుని యొక్క వాగ్దానం ఇవ్వబడింది ఆదికాండం 3:15లో. వాగ్దాన ప్రకారం ఆయన కన్యక ద్వారా బెత్లెహేంలో ఆయన జన్మించారు. అవును ప్రియమైనట్టు ఒకటి తప్పకుండా ఒకటి కూడా విడవబడకుండా ప్రతి ఒక్క లేఖనము నెరవేరుతూ వస్తుంది. ఆయన యాషువా మెస్సీయ రాజుగా పుట్టాడు ఆయన లోకంలో, కానీ రాజభవనంలో ఆయన పుట్టలేదు, పశువుల తొట్టిలో. అది ఆయన వినయమునకు సాదృశ్యము. అవును ప్రియమైనటువంటి వాళ్ళ లోకరాజులు గర్వంతో, హేరోదు రాజు గర్వంతో ఆ 2 సంవత్సరాల లోపల పుట్టినటువంటి వారందరినీ కూడా హతమార్చాలని హేరోదు రాజు నిర్ణయం తీసుకున్నాడు. కానీ యాషువా మెస్సీయ వినయంతో పశువుల పాకలో ఆయన పుట్టాడు. దేవుడు వినయమగల హృదయాలలో ఆయన నివసిస్తాడని దూతలు ముందుగా ఆ యొక్క వార్తను గొర్రెల కాపర్లకు చేరవేస్తారు. రాజులకు చేరవేయలేదు, పండితులకు చేరవేయలేదు, కాపర్లకు ఆయన తెలియచెప్పుకుంటూ వచ్చాడు. అవును ప్రియమైనటువంటి వారు, దేవుని యొక్క కృప అందరికీ విస్తరించబడింది. పేదవారికి, గొప్పవారికి, సాధారణ ప్రజలకు అందరికీ కూడా దేవుని యొక్క స్వార్థ, ప్రతి ఒక్కరికి దేవుని యొక్క రక్షణ అందుబాటులో ఉంది. అవును ప్రియమైనటువంటి వారులారా, యాషువా మెస్సీయ యొక్క పుట్టుక రక్షణ యొక్క ప్రారంభము. రక్షణ సంపూర్తి చేయబడుతుంది ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారు. అవును, కాపర్లు వెళ్ళి చూచారు, జ్ఞానులు ఆయనను ఆరాధించడానికి వచ్చారు. అవును, మరియా హృదయంలో దాచుకుంది. మనం కూడా మన హృదయాల్లో ప్రభు అయినటువంటి యాషువా మెస్సీయను మనం దాచుకోవాలి, అప్పుడు మనము రక్షింపబడతాం. అవును అవును ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో మత్తయి సువార్త 1:21లో తన ప్రజలను వారి పాపం నుండి రక్షించుటకు ఆయన ప్రభు అయినటువంటి యాషువా మెస్సీయ వారి లోకంలోకి వచ్చారని లేఖనం సెలవిస్తున్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, మొదటి తిమోతి 1:15 లేఖనం సెలవిస్తూ ఉన్నది. ఏమని సెలవిస్తున్నది? పాపులను రక్షించుటకు ప్రభు అయినటువంటి యాషువా మెస్సీయ వారు లోకంలోకి వచ్చారని లేఖనం సెలవిస్తుంది. అవును ప్రియమైనటువంటి వారు, పాపులను రక్షించుటకు ప్రభు అయినటువంటి యాషువా మెస్సీయ వారు 2020 సంవత్సరాల క్రితం ఆయన ఇక భూమి మీద జన్మించి సకల జనులకు రక్షణను ఇచ్చాడు. కాబట్టి మనం రక్షింపబడుతున్నాం ఈ దినం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయినటువంటి యాషువా మెస్సీయ నందు విశ్వాసం నుంచి యొక్క ఆశీర్వాదంగా నిలిచినటువంటి ఆయన యొక్క పుట్టుకను అంగీకరించి ఆయన ఎందుకు విశ్వాసం నుంచి మీరే ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడగలరు అని మీకు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా ఆయన మహిమగల పాదముల చెంతకు తీసుకుని వస్తూ, వాక్యం విన్నటువంటి వారి హృదయములలో ఆ యొక్క వాక్యం ఫలించులాగున దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వారు ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు, స్వస్థపరచబడతారని తెలియజేస్తారు. అందరికీ షలోం. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతులు. మీ యొక్క పుట్టుకున్న గురించి విన్న ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడలాగున తండ్రి, స్వస్థపరచబడలాగున తండ్రి ఆశీర్వించి దీవించమని నజరేడైన జీవం గల యాషువా మెస్సీయ యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ షలోం. మరి ఒక అంశంతో మరొకసారి మీ ఎదుటకు నేను వచ్చేదాన్ని. అందరూ కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్